క్యూనైన్ న్యూస్కు స్వాగతం. సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు చైర్మన్ మైలారం రంగారెడ్డి, వైస్ చైర్మన్ అయిత ప్రకాష్ బాధ్యతలు చేపడుతున్న డైరెక్టర్ల మద్దతు లేనప్పుడు రాజీనామా చేయాలని కొండూరు డైరెక్టర్ చిల్లం గంగాధర్, రామడుగు డైరెక్టర్ సాయిరి నర్సయ్యలు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావుకి అవిశ్వాస తీర్మానం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రస్తుతం చైర్మన్గా కొనసాగుతున్న మైలారం గంగారెడ్డి తాను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని హైకోర్టును ఆశ్రయించి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని, తనకు డైరెక్టర్ల మద్దతు లేనప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వారన్నారు. తాము రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నామని, వచ్చే 15వ తేదీ నాటికి రిజల్ట్ అనౌన్స్ చేసి నూతన చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వంచ నరసింహారెడ్డి, అల్లిపురం లింగం, గుర్జాల రమేష్, జాగిరపు శ్రీలత, శ్రీమంతుల గంగవ్వ, నాయుడు చిన్నారెడ్డి, బంగ్లా సంతోష్ రెడ్డి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అంత కట్టుకులేరుగా మరో 11 మంది ఇవాళ అటెండ్ అయ్యి ఆల్రెడీ 10 మంది పెట్టి ఒక మనిషి పెట్టకుండా సుత ఇదైపోయింది. ఇక మధ్యంతరం స్టే తీసుకురావడం వల్ల కాదు రిజల్ట్ కూడా ఇచ్చింది. అంటే 15వ తారీఖు వరకల్లా సస్పెన్స్ చేయమని పెట్టారు. దాని కొరకు మేమేంటంటే ఆయన కానీ ఆలోచించి దీన్ని పని ఇది చేస్తారని అతని మీద, అతని పరిపాలన మీద డైరెక్టర్లు కానీ ప్రజలకు కానీ విసుగు చెంది అతన్ని అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ అవిశ్వాసం మీద అతనికి ఎటు వీలుగాక కోర్టు ఎక్కి స్టే తీసుకురావడం. ఆ స్టేజ్ ఏంటంటే, నేను సొసైటీలో మంచి పరిపాలన ఎత్తున్నా, మంచి న్యాయంగా సొసైటీ నడిపిస్తున్నా, కావాలని వీళ్ళు డైరెక్టర్ల మీద అవిశ్వాసం పెట్టి నన్ను తీసేయాలనుకుంటే కానీ కోర్టుకు నేను మంచి ప్రవర్తన వ్యక్తి నన్ను మళ్ళీ కొనసాగించాలని పెట్టుకున్నాను. కానీ కోర్టు మేము తీర్పు మళ్ళీ 4 వరకు తీర్పు ఏమొచ్చిందంటే, ఈ అవిశ్వాసము 11 మంది మేము పెట్టాం. ఇతని పరిపాలన కరెక్ట్ లేదు, తన అవినీతి పరిపాలన తయారైంది సొసైటీలో. ఇతని అవినీతి చేసింది మళ్ళీ ఆడ బయట పడుతుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, కాపాడుకోవడానికి ఈ పదవిని కొనసాగించాలని అతని కోర్టుకి కోర్టు తప్పుతో పట్టిస్తూ ఫస్ట్ ఏదైతే కోర్టు నుంచి తీర్పు వచ్చిందో అవిశ్వాసం పెట్టుకోవచ్చు. దాన్ని కోర్టు ఏదైతే పెట్టుకున్న పిటిషన్ దానిలో కోర్టు అన్ని పరిశీలించి దీని మీద పెట్టుకోవచ్చు, ఇది ఏం లేదు, మీరు డైరెక్టర్లు పెట్టుకోవచ్చు, అవిశ్వాసం పెట్టుకోవచ్చు, దాన్ని చేసుకోవచ్చు, నడిపించుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన కదా నిన్న సాయంత్రం ఇచ్చింది. మళ్ళీ ఈరోజు డీసీఓ గారు జిల్లా ఆఫీసర్ వచ్చి దాన్ని అవిశ్వాసం పెట్టిండు. దానిలో 11 మంది సంతకాలు పెట్టింది, అన్నీ అయిపోయినాయి, తీర్మానం అయిపోయింది, అది రాస్తున్నారు. నెక్స్ట్ మేము మళ్ళీ పిటిషన్ కొత్త టీము కావడానికి, అధ్యక్ష ఉపాధ్యక్షులు కావడానికి పిటిషన్ పెట్టే సమయం ఉంది. మళ్ళీ ఆన్లైన్లో కోర్టు నుంచి ఈ 15వ తారీఖు వరకు అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుని ఎన్నుకోవద్దు, అప్పుడే కాకుండా అని కోర్టు తీర్పిచ్చిన. కోర్టు తీర్పుని నేను గౌరవిస్తాను. కానీ ఇతను చేసే అవినీతి, అక్రమాలు దీంట్లో చాలా ఉన్నాయి. దీన్ని కాపాడుకోవడానికి నేను దిగిపోతే ఇవన్నీ బయట పెడతాను, ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని అతను ఆలోచించి కోర్టు తప్పుతో పట్టిస్తూ తప్పుగా స్టే తెచ్చుకుంటా దీన్ని ఆపడం ఇది కరెక్ట్ కాదు. కోర్టు కూడా ఏం చేస్తుందో అది కోర్టు తెలుసు ఆ విషయం. కాబట్టి దీన్ని ఈ 15వ తారీఖున మేము ఆగి మేము మళ్ళీ కోర్టు ఏది ఇస్తామో దాని ప్రకారం మేము ఖచ్చితంగా మనం నిరూపించుకొని మేము చెప్తామని. సొసైటీ పాలక వర్గానికి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ గాళ్ళ అవిశ్వాసం ఉండే, మరి దీనికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ 13 సభ్యులకు గాను 10 మంది చేతులెత్తి గంగారెడ్డి గారిని మరియు వైస్ చైర్మన్ గంగారెడ్డి గారులకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. వాళ్ళ అవిశ్వాసం పూర్తిగా ఇలా వేయడం జరిగింది. మరి ఇప్పుడే ఈరోజు మధ్యంతరంగా డీసీ వారికి హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి తీర్పును 15వ తారీఖు నాడు రిజర్వ్లో ఉంచమని చెప్పేసి ఆదేశాలు వచ్చినట్టు డీసీ గారు ఇందాక చెప్పారు. మేము చెప్తున్నాం చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి
ఈ పాలకవర్గంలో మీకు పూర్తిగా బలం లేదు. మరి మీరు దీనికి అనర్హులుగా ఈరోజు మీకు తేలింది. సరే, రిజర్వ్లో ఉంచినప్పటికీ మరి ఏం జరిగిందో అన్నది మాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఇలా ఉన్నటువంటి పాలకవర్గ సభ్యుల్ని గౌరవించాలి. ఇలా మేము కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కోర్టు అంటే అందరికీ కూడా కాబట్టి మేము కూడా దాన్ని గౌరవిస్తున్నాం. మరి ముఖ్యంగా అంతకన్నా ఇక్కడ ఉన్న పాలకవర్గాన్ని, ఆ సభ్యుల ఓటు హక్కు కానీ మరియు మన రాజ్యం కల్పించినటువంటి హక్కులను కానీ మనం కూడా కాపాడే బాధ్యత. మరి ఇలా పూర్తిగా మీకు ఎలాంటి సభ్యుల మద్దతు లేదు. మరి 11 మందికి ఇలా మీరు పూర్తిగా 10 మంది మిమ్మల్ని వ్యతిరేకించారు. మీరిద్దరు కూడా తక్షణమే రాజీనామా చేయాలి. పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి మీకు ఎందుకంటే బలం లేదు కాబట్టి సరే మీరు అనుకూలంగా ఏదో కోర్టు స్టే అని చెప్పేసి మరి దాన్ని తప్పుదో పట్టిస్తూ కాలం గడుపుతున్నారు. మరి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తేలుతుంది కాబట్టి ఇది పక్కరోజు కొనసాగది. మరి 15వ తారీఖు నాడు మరి మీరు పూర్తిగా అనర్హులుగా ప్రకటిస్తారు తీసేవారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా దీన్ని మీరు వెంటనే నైతికంగా రాజీనామా చేస్తే మీకు గౌరవం అని మేము అనుకుంటాం. మరి మీ సభ్యులు ఎవరైతే మిమ్మల్ని తిరస్కరించారో మళ్ళీ మీరు ఏ విధంగా కొనసాగుతారో అది మీరు ఆలోచన చేసుకోవాలా. తక్షణమే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు రాజీనామా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.